రైతులు పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని తహసీల్దార్ మాధవి కోరారు. ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద రైతుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలోని పాలమాకుల, మున్రాయి, రాజగోపాల్పేట, రాంపూర్, ఆంక్షాపూర్, గట్లమల్యాల, కాతా గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఎస్సిఎస్ చైర్మన్లు కోల రమేష్ గౌడ్, మైపాల్ రెడ్డిలతో కలిసి మాట్లాడారు. రైతులు తమ పంటను వ్యవసాయ పొలం వద్దనే ఆరబెట్టుకుని శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2,389 రూపాయలు, కామన్ గ్రేడ్కి 2,369 రూపాయల మద్దతు ధరను అందించడం జరుగుతుందని చెప్పారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు సెంటర్లలో అమ్ముకొని మద్దతు ధరను పొందాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి గీత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లింగం, ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్, నాయకులు సారయ్య, వేణు, చక్రవర్తి, ఐలయ్య, కుమారస్వామి పాల్గొన్నారు. నంగునూరు మండలంలో ఇవాళ ఇక్కడ పాలమాకుల గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభం చేయడం జరిగింది. రైతులందరికీ తెలియజేయలేదు ఏమనగా ఇక్కడ ఈ ఐకేపీ సెంటర్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. వడ్లు తగిన మద్దతు ధర గ్రేడ్ ఏ 23.89, గ్రేడ్ బి 23.69 ప్రకారంగా రైతులందరికీ సమానంగా మేము ఇక్కడ మాయిశ్చర్ చూసి మీకు సమాన ధర కల్పిస్తాము. కాబట్టి అందరూ రైతులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలుపుతున్నాము. పాలమాకుల గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని, ఒడ్ల కొనుగోలు కేంద్రాన్ని గౌరవ ఎంఆర్ఓ గారు, అదేవిధంగా పాలమాకుల ప్యాక్ చైర్మన్ మైపాల్ రెడ్డి గారు, ఏవో గీతా మేడం గారు, మరి అదేవిధంగా ఇక్కడుండే నాయకులు, అధికారులు అందరం కలిసి ఈరోజు ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. రైతులందరికీ ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతులు ఎవరు కూడా దళారులకు అమ్మి మోసపోవద్దు. ఇక్కడ 2,389 రూపాయల మద్దతు ధర ఉంది. దయచేసి రైతులందరూ కూడా మీ ఒడ్లు వరి కోయగానే మీ కళ్ళాల్లో ఆరబెట్టుకొని, దయచేసి ఇక్కడికి వచ్చి ఆరబెట్టకుండా మీరు అక్కడనే ఆరబెట్టుకొని తీసుకొచ్చినట్టయితే 2 రోజుల్లోనే కాంటా పెట్టి మరి ఒడ్లు పంపించడం జరుగుతుంది. మరి దయచేసి ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాతావరణం ఇబ్బందికరంగా ఉంటుంది. రైతులు 6 నెలలు కష్టపడి పండించినటువంటి పంటను కాపాడుకోవాలి. మరి అదేవిధంగా దళారులకు అమ్ముకొని ఏదో ఒక 200 తక్కువ అనగానే 300 తక్కువ అనగానే అమ్ముతూ ఉన్నారు. దయచేసి రైతులు ఎవరు కూడా మోసపోవద్దు. మీరు 6 నెలలు కష్టపడి పండించినటువంటి పంటను మీరు మద్దతు ధరకే అమ్ముకోవాలి. మీకు సహకరించడానికి ఫ్యాక్ట్ సెంటర్లు, అదేవిధంగా ఇక్కడ మహిళా గ్రూప్ సెంటర్లు ఈ అందరూ కూడా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. రైతులు ఎవరు కూడా దళారులకు అమ్మి మోసపోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.